అప్పుడు నన్ను చూపి. ఇప్పుడు చూపి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ గెల అయితే ఏదైతే చూస్తున్నారో ఇది చాలా చిన్న సైజు గెల కదా. ఈ పామాయిల్ మనకు మహా అయితే 1/2 kg ఉంటుంది. ఈ 1/2 kg గెల కోసం మనం చూసుకుంటే ఈ ప్లాంట్ గ్రోత్ అనేది ఆగిపోతుంది అనమాట. ఇది ఒక్కటే కాదు, మీకు ఇంకో కంప్లైంట్ కూడా చూపిస్తాను. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కొమ్మ పడిపోయింది చూడండి ఇలా. ఇదే కాదు, ఇటువైపు ఇంకో కొమ్మ పడిపోయింది చూడండి, ఇదిగోండి. ఈ 2 కొమ్మలు కూడా పూర్తిగా పడిపోయినాయి. ఎందుకు పడిపోయినాయి అంటే మనకి ఇలా మొదట్లో రైనోసిరస్ బీటిల్ అనేది ఇలా మట్టల్ని లేతగా ఉన్న స్టేజ్లోనే మనకి ఇలా కొరికేసి రైనోసిరస్ బీటిల్ అనేది పాడు చేసేసింది. దానివల్ల 2 కొమ్మలు అనేవి పడిపోవడం జరిగింది అనమాట. దాంతో పాటుగా 2 కొమ్మలతో పాటు ఇదిగోండి తీసి పక్కన పడేసాం. మొవ్వ మొత్తం కూడా కొట్టేసిన తర్వాత మళ్ళీ అది రీజనరేట్ అవ్వడానికి దాదాపు 6 నెలల సమయం పట్టింది. కాబట్టి పొలంలో ఎప్పుడైనా కూడా పామాయిల్ మొక్కలు ఉంటే కనుక ఖచ్చితంగా రైనోసిరస్ బీటిల్ కంట్రోల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. దాని తగ్గ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. వీడియో నచ్చితే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.